ఓకే గూగుల్ సింక్రనైజ్ ఫర్ వికసిత్ భారత్ అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓకే గూగుల్ అనేది గూగుల్ అసిస్టెంట్ని ప్రారంభించే వాయిస్ యాక్టివేటెడ్ ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ను వాడే చంద్రబాబు పెట్టిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. గూగుల్ కమ్స్ టు ఏపీ అనే హ్యాష్ ట్యాగ్తో చేసిన పోస్ట్లో ఆయన పలువురు ప్రముఖుల్ని ట్యాగ్ చేశారు. విజయవాడ ఎయిర్పోర్ట్కి చేరుకున్న సీఎం చంద్రబాబుకి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. థ్యాంక్ యూ సీఎం, గూగుల్ కమ్స్ టు ఏపీ అంటూ నినాదాలు చేశారు. గూగుల్ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రచారం మానుకోవాలంటున్నారు గుడివాడ అమర్నాథ్. డేటా సెంటర్తోనే ఉద్యోగాలు రావన్నారు. డేటా సెంటర్కి 22,000 కోట్లు రాయితీలు ఇచ్చారన్నారు. డేటా సెంటర్తో 200 ఉద్యోగాలు వస్తాయని జీవో ఇచ్చారని, మంత్రులు మాత్రం 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారని వైసీపీ నేత వెల్లడించారు. ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె వాయిదా పడింది. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసింది ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. విద్యుత్ యాజమాన్యంతో 7 గంటల పాటు చర్చించారు. ప్రధాని టూర్ ఉండడంతో వాయిదా వేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. దీంతో విద్యుత్ యాజమాన్యం విజ్ఞప్తితోటి సమ్మె వాయిదా వేశారు. 17న చర్చల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె ఉంటుందా లేదా అనేది 2 రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాలు బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. కుట్రలు చేసి టీడీపీపైకి నెట్టడం వైసీపీకి అలవాటే అని, జగన్ డైరెక్షన్లోనే కల్తీ మద్యం వ్యాపారం చేశారని ఆరోపించారు. కల్తీ మద్యం కేసును వైసీపీపై నెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. నారావారి సారా అని జోగి రమేష్ విమర్శించారని, అందుకే ఈ కేసును జోగి రమేష్ పైకి నెట్టేస్తున్నారని అన్నారు. కల్తీ మద్యం కేసుపై పవన్ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఈ కేసును సిబిఐతో విచారించాలని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కోరారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై వినుకొండ పిఎస్ ఎదుట మహిళలు నిరసన ర్యాలీ తీశారు. బ్రహ్మనాయుడు చిత్రపటానికి చెప్పుల దండ వేసి వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర బ్రహ్మనాయుడు నేతృత్వంలో వైసీపీ ఆందోళనకు దిగింది. మహిళలు తాగి మాట్లాడుతున్నారని బ్రహ్మనాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మనాయుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మహిళలు. సెల్ఫీ వీడియోలు, ఆడియో క్లిప్లతోటి శ్రీకాళహస్తి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేన మాజీ నేత కోట వినుతకు చెందిన మరో ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎన్నికలకు ముందు టీడీపీ నేతతో ఫోన్లో మాట్లాడారు వినుత. తనపై బొజ్జల సుధీర్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను 20 కోట్లు డిమాండ్ చేశానంటూ సుధీర్ అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాగే సమావేశాలకు తనను పిలవట్లేదని ఫోన్లో ఫిర్యాదు చేశారు వినుత. నకిలీ మద్యం కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ అధికారులు. ఈ కేసులో A1 జనార్దన్ రావు కుటుంబాన్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని జనార్దన్ రావు ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు, పోలీసులు ఆయన భార్య, పిల్లల్ని విచారించారు. జనార్దన్ రావు ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తోటి భేటీ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది చారిత్రక నిర్ణయం అన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బీజేపీ మాట మార్చాయని చెప్పారు టీపీసీసీ చీఫ్. డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఏఐసీసీ పలు నిబంధనలు తెరపైకి తెచ్చింది. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునేవారు 5 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగుండాలని, ఇప్పటికే పనిచేసిన డీసీసీ అధ్యక్షులకు రెండోసారి అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల బంధువులకు కూడా డీసీసీ అధ్యక్ష పదవికి అవకాశం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించింది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్న ఏఐసీసీ ప్రతినిధులతో ఆశావహులు ఎవరూ కూడా వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు పెట్టవద్దని హెచ్చరించింది. అలాగే డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకుల్లో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి, సిడబ్ల్యూసీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలున్నారు. వారు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరోవైపు సమర్థవంతమైన నాయకులు డీసీసీ అధ్యక్షులుగా ఎంపికయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏఐసీసీ నాయకత్వం డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం పారదర్శకంగా చేపడుతోందన్నారు. తన పేరుతో గాంధీ భవన్లో ఫ్లెక్సీలు ఎవరు పెడుతున్నారో తెలియదన్నారు కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి. దామోదర్ రెడ్డి కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. దామోదర్ రెడ్డి తర్వాత సూర్యాపేటలో రాజకీయాలు చేయాలని అనుకుంటున్నానని, సూర్యాపేట నాయకత్వంపై హైకమాండే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు బీఫామ్ అందజేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సునీతకు బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం 40 లక్షల చెక్కును ఆమెకు అందజేశారు. ఇవాళ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు సునీత. ఈ నెల 19న 2వ సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు.
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో కీలక అంశాలు చర్చకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోటా అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు స్టే, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై చర్చించనుంది మంత్రివర్గం. పంచాయతీ ఎన్నికలు జీవో 9పై హైకోర్టు స్టే విధించిన క్రమంలో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 25 నుంచి కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్త యాత్ర చేయనున్నారు. ఇవాళ జాగృతి ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరించనున్నారు. ప్రతి జిల్లాలో 2 రోజులు పర్యటించనున్నారు కవిత. మేధావులు, అభిమానులతోటి సమావేశం కానున్నారు. తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి టీటీడీ పరిపాలనా భవనంలో ఫైళ్లను పరిశీలించారు సిఐడి అధికారులు. హైకోర్టు ఆదేశాలతో ఫైళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్. తిరుమల 1 టౌన్ పిఎస్తో పాటు లోక్ అదాలత్లో రాజీ కేసుల వివరాలు సేకరించామన్నారు. సీజ్ చేసిన ఫైళ్లను హైకోర్టులో అప్పగిస్తామన్నారు. పరకామణిలో చోరీ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు రవికుమార్ను పట్టుకున్నాయి. రవికుమార్ తన లోదుస్తుల్లో దాచిన డాలర్ల కట్టను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు రవికుమార్పై చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ చేశారు అప్పటి అధికారులు. రవికుమార్ చోరీల వెనుక టీటీడీ అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. లోక్ అదాలత్ తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు పరకామణి వ్యవహారంపై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సిఐడి డీజీ రవిశంకర్ రంగంలోకి దిగారు. హైదరాబాద్ మల్లేపల్లిలో డ్రైనేజీ పైప్లైన్ పనులతో 2 బస్తీల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమ బస్తీ మీదుగా అవతలి బస్తీకి చెందిన డ్రైనేజ్ పైప్లైన్ వేయడం సరికాదంటూ మహిళలు నిరసనకు దిగారు. తమ అభ్యంతరాల్ని స్పష్టంగా వ్యక్తం చేస్తూ తమ వీధిలో అవతలి బస్తీ డ్రైనేజీ నీరు రావడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమన్నారు. అక్కడికి చేరిన మహిళా పోలీసులతో స్థానికులు గొడవకు దిగారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మినగల్లు, జొన్నవాడ, కాగులపాడు, దామరమడుగు ప్రాంతాల్లో పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇసుక అక్రమంగా తరలిస్తోన్న పలు ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్కి తరలించారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా ఇసుక అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదంటున్నారు స్థానికులు. కొమరంభీం జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న 220 మంది కార్మికుల్ని విధుల నుంచి తొలగించారు ఐటీడీఏ పీఓ. జీతాలు తీసుకుంటూ విధులకు గైర్హాజరవుతున్నారని, సమ్మెలో పాల్గొంటున్నారని వేటు వేశారు. తదుపరి అనుమతి వచ్చేదాకా వేటుపడ్డ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవద్దని, వారి స్థానంలో వేరే వారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేశారు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా. కొమరంభీం జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడంపై కార్మికులు, ఆదివాసీలు మండిపడుతున్నారు. సంబంధిత శాఖలకు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాతే 33 రోజుల నుంచి నిరసనలు కొనసాగిస్తున్నామన్నారు సిఐటియు నేతలు. ఐటీడీఏ పీఓ జారీ చేసిన ఆదేశాల్లో తప్పుడు సమాచారం ఉందని ఆరోపించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు సమ్మె నోటీసు అందించాకే ఆందోళన చేస్తున్నామంటున్నారు కార్మికులు. భద్రాద్రి జిల్లా చర్లలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. తన్నీరు శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన కారుతో పాటు ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, పసుపు కుంకుమతో కలిపిన అన్నం, ఎండుమిర్చి, బొగ్గులు వేసి పూజలు చేశారు. తను భయపెట్టడమే కాకుండా ఆర్థికంగా నష్టపోయి అనారోగ్యం పాలవ్వాలని క్షుద్ర పూజలు చేశారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు శ్రీనివాస్. పూజలకు పాల్పడిన తనని భయభ్రాంతులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. 4 రాష్ట్రాల నుంచి వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు భద్రత కరువై ఆసుపత్రి పరిస్థితులు దయనీయంగా మారాయి. ఆసుపత్రిలో డోర్లు చెదలుపడ్డాయి. పుచ్చిపోయిన గుమ్మాలు, వేలాడుతోన్న కిటికీలు, పడిపోయిన స్టీల్ రైలింగ్, గోడలకు పెచ్చులుడుతోన్న దృశ్యాలు పేషెంట్లను కలవరపెడుతున్నాయి. తమ సమస్యలను తొలగించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఒక అపార్ట్మెంట్లో 4 లక్షల రూపాయల విలువ చేసే టపాసుల్ని తీసుకొచ్చారు. ఇలాంటి ప్రాణ నష్టము జరగకముందే ఘటనా స్థలానికి వెళ్లి టపాసుల్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. నివాసిత ప్రాంతాల్లో అనుమతులు లేకుండా టపాసులు తీసుకొచ్చి పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జ్యోతినగర్ కాలనీలోని ఒక గోదాంలో అక్రమంగా డంప్ చేసిన 50 క్రాకర్స్ బాక్సులను సీజ్ చేశారు. 5 లక్షల రూపాయలు విలువ చేసే బాణాసంచా సామాగ్రిని గుర్తించారు. రాజస్థాన్ జైసల్మేర్లో ఒక ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జైసల్మేర్ నుంచి జోధ్పూర్కు వెళుతోంది బస్సు. మ్యూజియం సమీపంలోకి బస్సు వచ్చినప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు తక్షణ సహాయం, వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్. జైసల్మేర్ బస్సు ప్రమాదంపై రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు.
అగ్ని ప్రమాదం జరిగిన వైనంపై విచారించారు. గాయపడ్డ వారికి సరైన చికిత్స అందించాలని, సాధ్యమైనంత వరకు సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. జైసల్మేర్ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు మోదీ. గాయపడ్డ వారికి 50,000 పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాని విడుదల చేసింది. ఏకాభిప్రాయం, సహృద్భావ వాతావరణంలో టికెట్ల పంపిణీ జరిగిందని బీజేపీ బీహార్ ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే తెలిపారు. బీహార్ అసెంబ్లీ సీట్ల పంపిణీలో తనను సంప్రదించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జేడీయూ ఎంపీ అజయ్ కుమార్ రాజీనామాకు సిద్ధమయ్యారు. తన లోక్సభ నియోజకవర్గంలో వేరే వాళ్లొచ్చి టికెట్లు పంపిణీ చేయడం చాలా బాధాకరమని ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్కు లేఖ రాశారు. భారత్ మంగోలియా మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు మంగోలియా సరిహద్దు భద్రతా దళాల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని భారత్ చేపడుతుందని ప్రధాని ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న మంగోలియా అధ్యక్షుడు ఖురెల్సు ఖుక్నాతో ప్రధాని ఢిల్లీలో చర్చలు జరిపారు. భారత్తో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు త్వరలోనే మంగోలియా విమాన సంస్థ ఢిల్లీ, అమృత్సర్లకి విమానాలు నడపనుంది. తమిళనాడు కరూరు తొక్కిసలాట ఘటనతో 18 రోజులుగా మూసేసిన చెన్నైలోని తమిళిగ వెట్రి కళగం పార్టీ కార్యాలయం తిరిగి తెరుచుకుంది. పార్టీ నాయకులు చాలా మంది కార్యాలయానికి రావడంతో సందడి వాతావరణం కనిపించింది. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గీసిన రంగులు, ఇసుకతో వేసిన చిత్రాల షో ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని బిర్లా సెంటర్లో ఈ ప్రదర్శన జరుగుతోంది. తాను అందరి మంచి కోరుకుంటానని, ధర్మం వైపు ఉంటానని చెప్పారు నిర్మాత బన్నీవాసు. తనను తొక్కేయాలని చూస్తే వెంట్రుక కూడా పీకలేరని చెప్పారు. దీపావళికి వచ్చే 4 సినిమాలు ఆడాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో చిరు సరసన 2 నాయకులు ఆడి పాడనున్నారు. ఆల్రెడీ రాశీ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, మరో హీరోయిన్గా మాళవిక మోహన్ అప్రోచ్ అవుతున్నారని టాక్.